సెంటర్ నమోదైందో అది కేవలం ఢిల్లీ నుంచి 5 కిలోమీటర్ల భూభాగం లోపలికి మాత్రమే నమోదైందో ఎర్త్క్వేక్ ప్రభావం ఎక్కువ కనబడుతోంది. సో ఈ భూకంపం ప్రభావం ఎక్కువ కనబడుతోంది. కొన్ని సెకండ్ల పాటుగా అక్కడ భూమి కంపించింది. భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు జనమంతా కూడా. ఆర్టీవీ స్క్రీన్ పైన అది ఒకరి ఇంట్లో బాత్టబ్ అని, ఆ బాత్టబ్ లో నుంచి చూడండి ఒక్కసారిగా భూకంపం రావడంతో ఆ బాత్టబ్ లో నుంచి నీళ్లు ఎలా బయటపడుతున్నాయో చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రికార్డ్ చేసిన దృశ్యాలు. ఆ బాత్టబ్ లో నీళ్ళని కూడా అలా బయటపడిపోతున్నాయి. ఉన్న ఫలంగా ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 5:36 సమయంలో ఎగ్జాక్ట్ గా 4.0 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. సో ఈ యొక్క తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఢిల్లీలో నమోదైనట్టు తెలుస్తోంది. అయితే భూమికి భూకంప కేంద్రంగా 5 కిలోమీటర్ల లోపే ఇది నమోదు కావడంతో దీని యొక్క ప్రభావం చాలా పెద్ద మొత్తంలో ఉందని చెప్పి ఢిల్లీ ప్రజానికని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా చాలా తీవ్ర భయాందోళనగా ఉన్నాయి. ఢిల్లీతో పాటుగా నోయిడా, గురుగాంలో కూడా భూ ప్రకంపనలు రేకెత్తించాయి. సో ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ భూకంపానికి సంబంధించి తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఢిల్లీలో నమోదైనట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం కేవలం ఢిల్లీ నుంచి 5 కిలోమీటర్ల లోతులో 5.0 కిలోమీటర్ డెప్త్ లో నమోదవడంతో ఒకసారిగా దాని ప్రభావం ఢిల్లీ పైన చాలా పెద్ద మొత్తంలో పడింది. దీంతో పాటుగా నోయిడా, గురుగాంలో కూడా భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక సీసీటీవీ దృశ్యాలు. 5:36 రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు అన్నీ కూడా ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ అంతా కూడా చూడొచ్చు, అదంతా వైబ్రేట్ అవుతోంది. ఆ ప్రదేశం మొత్తం కూడా ఒకసారిగా భయాందోళనకి ఎవరైనా పరిస్థితి. భయంతో పిల్లల నుంచి బయటికి పరుగులు తీశారు జనమంతా కూడా. అప్పుడప్పుడే ఢిల్లీ కొంత మేల్కుంటోంది. 5:36 సమయంలో అంతలో ఒక్కసారిగా భూకంపం అందరినీ భయాందోళనకు గురి చేసింది. మీరు చూడొచ్చు, ఇది బహుశా ఒక ఇంటి దగ్గర నుంచి ఆ సోలార్ ప్యానల్ మనకు కనబడుతోంది. బహుశా ఒక బస్ స్టాప్ అయి ఉంటుంది. సో అక్కడ కూడా ఆ భూమి కంపించడం మనం చూస్తున్నాము. టెర్రాస్ అది, ఒక బిల్డింగ్ టెర్రాస్ అది, పక్కనే సోలార్ ప్యానల్ కనబడుతున్నాయి, వాటర్ ట్యాంక్స్ కనబడుతున్నాయి, ఒక సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇవి. సో భూమి కంపించడంతో కొన్ని సెకండ్ల పాటుగా, సుమారుగా 4-5 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. సో చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే భూకంప కేంద్రం కేవలం ఒక 5 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రంగా నమోదైన నేపథ్యంలో ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటే కూడా ఢిల్లీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఆ విజువల్స్ని. ఒకరి ఇంట్లో బాత్టబ్ అలా భూకంపం రావడంతో ఇల్లంతా ఒక్కసారిగా ఊగింది. దీంతో ఆ బాత్టబ్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా అలా బయటపడిపోయాయి. సో ఇవన్నీ కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయి. చాలామంది జనమంతా కూడా ఉదయాన్నే పనులకు నిమిత్తం వెళ్ళేవారు కానివ్వండి, ఇతరత్ర అప్పుడే వాకింగ్స్ కోసం అని కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజెస్ కోసం అప్పుడే ఉదయాన్నే ఢిల్లీ ప్రజలు లేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. ఢిల్లీ ప్రజానికాన్ని భయాందోళనకు గురి చేసింది. ఒకసారి మీరు చూడొచ్చు ఢిల్లీలో ఈ భూకంపం ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందనేది ఆ విజువల్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది. సో బాత్టబ్లో నీళ్లు అలా కింద పడిపోవడం, మరో చోట ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్గా దీని ప్రభావం విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక 5:36 ఎగ్జాక్ట్గా ఈ భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పైన 4.0గా నమోదైంది. అయితే భూకంప కేంద్రం అంటే ఎక్కడైతే భూమి కంపించిందో దాన్ని భూకంప కేంద్రంగా చెప్తుంటారు కాబట్టి అది ఢిల్లీలోనే ఆ భూమి కంపించింది. ఢిల్లీలోనే ఎగ్జాక్ట్గా ఒక ప్రాంతం నుంచి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటూ కొన్ని డిస్టెన్స్ ఉన్నాయి. దాని నుంచి ఏకంగా ఒక 5 కిలోమీటర్ల లోపల ఆ భూకంప కేంద్రం నమోదైంది. అంటే కేవలం ఒక 5 కిలోమీటర్ల లోపల అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదని, సుమారుగా 100 కిలోమీటర్ల లోపలే ఆ భూకంప కేంద్రం కనుక నమోదైన రెక్టార్ స్కేల్ పై 4.0 కంటే తక్కువగా ఉన్నా కూడా భూమి వణికిస్తే ప్రజలంతా కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఉంది. ఇళ్లకు కూడా బీటలు వారే అవకాశం ఉంది. అలాంటిది 5.0 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం నమోదైందని అంటే దాని తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది. సో ఈ విషయానికి వస్తే కనుక ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంటుందని మనం పరిశీలిస్తే కనుక 4 కిలోమీటర్ల దూరంలో సౌత్ వెస్ట్ ఆఫ్ న్యూఢిల్లీలో కూడా దీని ప్రభావం చూపించింది. 49 కిలోమీటర్ల దూరంలో హర్యానాలో కూడా దీని ప్రభావం చూపించింది. 63 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హర్యానా రోహ్తక్లో కూడా దీని ప్రభావం చూపించింది. ఇక 155 కిలోమీటర్ల కురుక్షేత్రాలో కూడా హర్యానాలో దీని ప్రభావం చూపించింది. ఇక 177 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా దీని ప్రభావం చూపించింది. సో ఇంత దూరంలో సుమారుగా 200 కిలోమీటర్ల దూరం వరకు కూడా దీని ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్, మీరు లైవ్లో దృశ్యాలను చూడొచ్చు. ఆ భూమి కంపిస్తున్న సమయంలో
ఒక టెర్రాస్ పైనటువంటి లైవ్ దృశ్యాలు మీరు చూడొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు అవన్నీ కూడా. సో ఒక్కసారిగా టెర్రాస్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే ఆ భూమి ఎలా కంపించింది, అక్కడ వాటర్ ట్యాంక్, ఆ పైప్స్ అన్ని కూడా, ప్లంబింగ్ పైప్స్ అన్ని కూడా ఊగిపోతున్నాయి. సో ఇక్కడ మరొక సంఘటనలో కార్లన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి. అక్కడ ఒక సీసీటీవీ కెమెరా దృశ్యాలు మీరు పరిశీలిస్తే కనుక ఒక్కసారిగా ఆ భూమి వైబ్రేట్ అయినట్టుగా దృశ్యాలు మనకు రికార్డ్ అయ్యాయి. ఎస్, ఢిల్లీలో ప్రజెంట్ సినారీ ఎలా ఉంది, ప్రజెంట్ అక్కడ ప్రజల భయాందోళనకు గురైన సిచ్యువేషన్లో ఏ రకంగా ఒపీనియన్స్ ఉన్నాయి, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, ప్రజెంట్ సినారీ ఏంటి ఢిల్లీలో ఈ భూ